చాలామంది అపార్ట్మెంట్లో సీసీ కెమెరాస్ పెడతారు. ముఖ్యంగా కారిడార్ లాంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాస్ పెట్టేటప్పుడు ఆ కారిడార్లో అపార్ట్మెంట్కి ఏదైనా అసోసియేషన్ ఉంటే ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ, ఒక అసోసియేషన్ అంటే ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్ కంపల్సరీ చేశారు. సో అసోసియేషన్ ఉండేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుమతి తీసుకోకుండా ఇన్స్టాల్ చేసే హక్కు అనేది లేదండి. అంటే నైబర్స్ కానీ ఆపోజిట్ ఉన్నటువంటి పర్సన్స్ వీళ్ళందరూ కూడా అనుమతి తీసుకొని మాత్రమే అక్కడ ఇన్స్టాల్ చేయాలి. అంటే వాళ్ళ అపార్ట్మెంట్ వరకు అయితే మాత్రం ఖచ్చితంగా నైబర్స్ యొక్క అనుమతి తీసుకోవాలి. అపార్ట్మెంట్ అనుమతి తీసుకొని అపార్ట్మెంట్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఇండిపెండెంట్ హౌసెస్లో కానీ ఇన్స్టాల్ చేయాలంటే చాలామంది ఏం చేస్తారంటే జంక్షన్స్లో సీసీ కెమెరాస్ రోడ్డు సైడ్ పెడతారు. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియని ఉద్దేశంతో పెడతారు. అది పబ్లిక్ ప్లేసెస్లో పెడతారు కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మున్సిపాలిటీ లేదా అక్కడ పంచాయతీ ఆఫీస్ ఉంటే పంచాయతీ ఆఫీస్ యొక్క అనుమతి తీసుకొని మాత్రం కంపల్సరీ పెట్టాలి. పబ్లిక్ ప్లేసుల్లో జంక్షన్స్లో మనం ఇన్స్టాల్ చేస్తాం అంటే మాత్రం చాలా ఖచ్చితంగా మాత్రం అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ యొక్క అనుమతి తీసుకొని ఆ యొక్క గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని పెట్టాలి. కొన్ని చోట్ల హిడెన్ కెమెరాస్ పెడతారు, స్పై కెమెరాస్ పెడతారు. ఇది పూర్తిగా విరుద్ధం అండి. స్పై కెమెరాస్ వాడడం ఉంది పూర్తిగా నిషేధించారు. అది కూడా ప్రత్యేకంగా అనుమతి తీసుకొని స్పై కెమెరాస్ వాడాలి తప్పించి ఎక్కడ పడితే అక్కడ నేను స్పై కెమెరా పెడతానంటే మాత్రం చాలా ఈక్వల్ ఎలా ఉంటుందంటే ఒక గన్నకి బుల్లెట్ కొనడానికి ఎంత పర్మిషన్స్ అవసరమో ఒక స్పై కెమెరా కొనడం స్పై కెమెరాని ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయడం, రేపు ఏదైనా జరగకూడదు జరిగితే ముందుగా జరిగినటువంటి సంఘటన పక్కన పెట్టి ఎందుకు జరిగింది, అసలు స్పై కెమెరా ఎందుకు వినియోగించావు, ఆ స్పై కెమెరా వినియోగించవచ్చా లేదన్నది ప్రభుత్వ అనుమతి ఉందా లేదండి. ఇప్పుడు గన్ ఉంది, గన్ నేను కొనుక్కున్న మార్కెట్లో ఎక్కడో ఆనందకరంగా కొన్నాను, షూట్ చేశాను. ఇప్పుడు షూట్ చేసి చనిపోయిన వ్యక్తికి ఒక కేసు అయితే ముందుగా వితౌట్ లైసెన్స్ లేకుండా గన్ ఎట్లా వాడితే ఎట్లాంటి ప్రమాదం ఉంటుందో అంతకు మించి ప్రమాదం ఉంటుంది స్పై కెమెరాస్ విషయంలో.